నమస్తే మహాగారు. నమస్తే ఉషా. నిన్నటి నుంచి ఒక న్యూస్ మనం చూస్తున్నాం మహాగారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్కి సంబంధించిన ఒక స్టూడెంట్, విశాఖపట్నం చెందిన న్యూస్. 9వ క్లాస్ చదువుతున్న విద్యార్థి, ఎవరైతే పీటీ టీచర్ ఉన్నారో ఆయన వృత్తిని కూడా పక్కన పెట్టేసి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కువ వాళ్ళతో చిట్ చాట్ చేయడం, బయటికి తీసుకెళ్తున్నానని చెప్పడం, ఇవన్నీ పేరెంట్స్ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఒక అమ్మాయి ఏకంగా గర్భవతిని చేశారు. తనకి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే కన్సీవ్ అని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా మనం చూడాలి అంటారు? మనం ఇందాక ఒక రిపోర్ట్ కూడా అడిగిన దాంట్లో మనం చూస్తే స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది, మాకు ఇంక ఇవేం వద్దు, ఈ పీటీ అని, ఈ గేమ్స్ అని, అవుట్డోర్స్ అని, ఇట్లాంటివి మాకేం వద్దు, చదువు చెప్పి పంపిస్తే చాలు, ఆ స్టేజ్కి మేము వచ్చేసామని భయపడుతున్నాం మేమని చెప్తూ ఉన్నారు. ఆడపిల్లల కన్నా పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో అసలు స్కూల్కి పంపించే ధైర్యం కూడా చేయట్లేదు. అంటే ఏ విధంగా ఈ కేసుని మనం చూడొచ్చు అంట? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ స్కూల్కి పంపించే చదువుకోవడానికైనా ప్రతి తల్లిదండ్రులు అంటే పిల్లలు పుట్టారు అని అంటే ఏ స్కూల్, ఎక్కడ చదివించాలి, ఎంత మంచిగా చదివించాలి, మన పిల్లలు గొప్పవాళ్ళుగా చూడాలి. బట్ ఆ కళలకు అనే ప్రపంచంలోని చిదిమేస్తున్నారు అన్నమాట. ఎవరు చిదిమేస్తున్నారంటే ఎంతో నమ్మకంగా గురువులు అన్న వాళ్ళు విద్య నేర్పిస్తారన్న భావంతో పంపిస్తే వాళ్ళు ఈరోజు అంటే మా పిల్ల ఇలా అవుతుంది అని ఎవ్వరు ఇలా అనుకోరు, ఎక్స్పెక్ట్ కూడా చేయము. ఎందుకంటే అది safest విద్య place గా అంటే భావిస్తుంటాం. విద్య అంటే గుడి తర్వాత ఏంటి బడి అన్నారు. దానికి అంత అంటే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అది సేఫ్ ప్లేస్ అది. బట్ ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటే ఒకప్పుడు భయపడాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు పెంచడం అన్నదే పెద్ద నేరమా, మీకు అనడం నేరమా అన్నట్టు ఆ క్వశ్చన్ వాళ్ళే వేసుకుంటున్నారు. ఇప్పుడు స్కూల్కి పంపించమని అంటున్నారు. ఒకప్పుడు చదువు చెప్పడానికి ఒక అర్హత లేకపోతే ఒక సదుపాయాలు లేక ఒకప్పుడు చదువులు చదివించలేదు. బట్ ఇప్పుడు అన్నీ ఉండి కూడా మన పిల్లల్ని మనం పెంచుకోవడానికి కూడా స్వతంత్రం కోల్పోయాం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసేస్తే మనకు మనమే రాక్షసులుగా మృగాలుగా మారుతున్నామాట. అంటే అందరూ అడుగుతామన్నమాట, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేయొచ్చు, ఇలాంటి వార్తలు ఎన్నైనా చూడొచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి, ఆడపిల్ల ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా పిల్ల వెళ్తుంది, నేర్చుకుంటుంది, క్షేమంగా ఇంటికి వస్తుంది అని. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగా పీటీ పీరియడే, సీసీ కెమెరాస్ పెడతారు, అన్నీ పెడతారు, అన్నీ ఇస్తున్నారు. బట్ మానవత్వం ఎక్కడ మర్చిపోతున్నాం? పిల్లలు తెలియదు, పిల్లలకి ఏమీ తెలియదు. బట్ అది తెలియదు అన్న దాంట్లో మృగంలాగా మారిపోయి, అంటే నీకు ఎక్కడ కామం కళ్ళు ఎక్కడ అంటే చూసే విధానంలో అని ప్రతి దగ్గర చెప్తూ ఉంటా. కానీ పిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నీ చూపు మారిపోతుందంటే నువ్వు మనిషివా మృగానివా? ఒక టీచరు ఏం నేర్చుకున్నారంటారు? అంటే ఆ సంస్కృతి ఏంటి? ఈ మధ్యకాలంలో మనం వరుసగా చాలా ఇన్సిడెంట్స్ చూసాం. ఇవి బయటికి వచ్చేవి, బయటికి రానివి ఎన్నో. పేరెంట్స్ ఆడపిల్లలకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, బయటకు చెప్పుకుంటే ఏమవుతుందని భయపడి బయటికి రాని ఎన్ని ఉంచారో మనకు తెలియదు. ఇప్పుడు సమాజం ఏమంటుందన్నది ఒక ప్రశ్న, నా పిల్లలకి ఇలా అయిపోయిందన్న బాధ, భయం. ఎవరికి చెప్పుకోగల విషయం ఇది? చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేము. అండ్ రెండోది ఆ బాధను తీసుకోవడానికి కూడా అంత ధైర్యం ఎక్కడుంది తల్లిదండ్రులకి? మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మనం అలా చేస్తామా అని ఒక మాట చెప్తున్నాం, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేట తల్లిదండ్రులు ఎంత బాధపడి తీసుకుంటుంటారు. అది పెయిన్ అనలేము, ఆల్మోస్ట్ లైక్ బ్రతికున్న జీవోత్సవాలతో సమానం అది. అంటే అక్కడతో ఫుల్ స్టాప్ పడిపోయిందని కాదు, ఈ బాధని ఎవరు తీరుస్తారు? నా ఒక్కరిదే కాదు, ప్రతి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకి. అంటే ఒకప్పుడు బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్ళు మొక్కుకుండేవారు. ఈ రోజుల్లో స్కూల్లోని చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా వదలటం లేదు అని అంటే కామంతో కళ్ళు కాదు, అసలు మనుషుల మధ్యలో బ్రతకాల్సిన వాళ్ళైతే కాదు. మీరు అన్నట్టుగానే ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు బయటికి ఎక్కడికన్నా ఉద్యోగాలకు లేదంటే వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు క్షేమంగా వస్తే బాగుండు అనుకున్న సిచ్యుయేషన్ నుంచి ఇవాళ మనం ఎలా అయిపోయామంటే స్కూల్కి వెళ్ళిన పిల్ల బాగా వస్తే చాలు, చదువుకొని వస్తే చాలు అన్న స్థితికి మనం వెళ్ళిపోయామంటే ఆ సిచ్యుయేషన్ ఎలా చూడాలో అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, ఇందాక మనసు వంటి వాళ్ళు ఒక రిపోర్టర్ అడిగిన దాంట్లోనే వాళ్ళు చెప్తున్నారు, ఒక పేరెంట్ చెప్తూ ఉన్నారు, అక్కడ అంతమంది టీచర్స్కి తెలుసండి, పిల్లలతో 2-3 సార్లు మా పిల్లల్ని నేను స్కూల్కి తీసుకెళ్ళిన ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేశాను, ఆకతాయితనంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు, టీచర్స్ అయినా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటే ఎలా చూడాలి సిచ్యుయేషన్? ఏదైనా అంటే ఇక్కడ సీసీలు ఉన్నాయి, ఇక్కడ అబ్జర్వేషన్ ఉంది అని చెప్తున్నారు కదా, సెక్యూరిటీ లేదు, టీచర్సే
చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి దీన్ని యాజమాన్యాన్ని ఎలా చూడాలని అడగడం జరుగుతుంది. సీసీటీవీస్ ఇవన్నీ దేనికి ఉషా అంటే రేపు ప్రూఫ్స్ కోసమే. అన్ని ప్రూఫ్స్ కన్నా ఆత్మస్థైర్యం ఆత్మసాక్షి ఉన్నది ఉంటుంది కదా. టీచర్స్ కానీ ఒక టీచర్ అన్న దానికన్నా ముందు ఒక ఆడవాళ్ళు, ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల మగపిల్లలు ఉన్న వాళ్ళే తల్లిదండ్రులు, లేకపోతే ఆడపిల్ల ఉన్న వాళ్ళు అందరూ పిల్లలే, అందరికీ తల్లిదండ్రులే. బట్ అలా జరుగుతుందని అన్నది ఆ చిన్న విషయం కాదు. గర్భవతి చేసింది అన్నది చిన్న విషయం కాదు. అది అంటే ఎన్నాళ్ళ నుంచో జరగకపోతే ఈ రోజు ఆ స్టేజ్కి వచ్చిందంటే చూసినా కూడా చూసి చూడనట్టు వదిలేయడం అంటే నాది కాదు, నా ఇంట్లోకి రాలేదు సమస్య, అంతే కదా దాని అర్థం. ఎగ్జాక్ట్లీ. నాది కాదు, నా ఇంటికి ఇది కాదు నా సమస్య, నాకెందుకు, నాది కానప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలంటే అక్కడ మానవత్వమే ముందు చచ్చిపోయిందని అర్థం. మగవాడు దాకొద్దు, ఆడవాళ్ళనే చచ్చిపోయింది అక్కడ. అంటే టీచర్లు అయితే ఆడవాళ్ళు కాదా? మీకు పిల్లలు లేరా? ఇదే క్వశ్చన్ వాళ్ళని అడిగితే మీ ఇంట్లో జరిగితే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలతోనే అలా మిస్బిహేవ్ చేస్తే అక్కడే కాలర్ పట్టుకొని కొడతారు. ఖచ్చితంగా కొడతారు. అలా వదిలేస్తారా? రోడ్డును పోయేవాడు ఒక వీల వేస్తేనే వాడిని రారా అని పీకుతారు. ఎందుకు పీకుతారు? మీ పిల్లలు అప్పుడు మీకు పిల్లలు ఈ పిల్లలు కాదా మీకు? ఎందుకని అంటే అంత జరుగుతున్నా కూడా మా ఉద్యోగాలు, మా శాలరీస్, మా స్కూలు ఎంతవరకు మీ పేరెంటింగ్ మీటింగ్ ఉన్నప్పుడు ఒక డే ముందు మెసేజ్ పంపిస్తారట. మరి ఇలాంటివి రావు. ఒక హాఫ్ డే హాలిడే, వాష్రూమ్స్ క్లీన్ చేయాలని చెప్పి హాలిడే ఇచ్చారు, అందుకే సడన్ గా పంపించేశారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే మాకు తెలియదని ఇది ఒక ముసుగులా కమ్మేయాలని చూస్తున్నారని పేరెంట్స్ అందరూ ఆ స్కూల్ మీద పడ్డం జరిగింది. ఇవాళ మనం దాన్ని చూస్తూ ఉన్నాము. ఇలా అంటే అంత ఈజీ అయిపోయిందా? ఎవరు క్వశ్చన్ చేయలేరనా? లేదు అంటే ఒక ముసుగులో ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నారని ఒక చట్టాలు తీసుకొచ్చి స్కూళ్ళు ఇచ్చేసి, లేకపోతే ఎన్ని బాయ్కాట్లు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా రావాల్సిన మార్పు చట్టాల్లో కాదు, ముందు మనుషుల్లోని. ఆ తప్పుని నిలదీసేది ప్రతి దగ్గర జరుగుతుందంటే సీసీటీవీ కెమెరాలు ఓన్లీ సాక్ష్యాలకు మాత్రమే ఇలా జరిగాయని ప్రూఫ్ రీడింగ్లకి. కానీ మనసు ప్రూఫ్ రీడింగ్ అన్నది ఎవరికొక్కరికి, అక్కడ అంతమంది పనిచేసే వాళ్ళు ఒక్కరికి మనస్సాక్షి లేదా అడగడానికి? నా పిల్ల ఇలా అయితే నా పరిస్థితి ఏంటి? తల్లిగా తీసుకోగలనా? ఆడదానిగా వద్దు, తల్లి కింద వెళ్ళు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఇచ్చే ఎవరికంటే ఇచ్చేది మీకు, గురువులకి ఇచ్చే స్థానాన్ని మీరు నించోబెట్టుకోలేకపోతున్నారంటే తప్పు మీలోనా వాళ్ళలోనా? అంటే తల్లిగా తీసుకునే ఇది లేకపోయినప్పుడు ఇంకా గురువుగా నువ్వు అక్కడ నించోవలసిన స్థానం దేనికోసం? జీతం కోసం వెళ్తున్నావు. ఆ జీతం ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. కడుపు నింపుకోవడానికి కోటి విద్యలు. కడుపు చేసేవాడితో ఇలాంటి వృత్తులు చేయించుకొని ఎంతమంది టీచర్స్ కింద ఇది ప్రతి తల్లిదండ్రులు ఈరోజు ఎంత ఆవేదన పడినా, ఎంతమంది తల్లిదండ్రులు వచ్చి నా కూతురికి జరగలేదు కదా అని కాదు, రేపు అన్ననాడు 10 మందికి ఎదురుగా వెళ్ళి నించుండేవాడే. అన్నట్టుగానే పేరెంట్స్కి ఆ భయం వచ్చేసింది మహాగారు. ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్ కూడా ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. ఆడపిల్లలు వెళ్ళే వాష్రూమ్స్కి డోర్లు కూడా లేకుండా వాళ్ళని వాష్రూమ్స్కి పంపించేసి కటన్ తీసి చూసి అవి వీడియోలు తీసి, మీరు కనుక నాకు సపోర్ట్ చేయకపోతే ఇవి సోషల్ మీడియాలో పెడతాను, లేదంటే ఇంకెవరికన్నా పంపిస్తాను అని బెదిరించడం కూడా జరిగిందని మనం విన్నాం లాస్ట్ టైం ఒక కేసు కూడా. ఇలా ఈ మధ్యకాలంలో స్కూల్స్లో ఇటువంటి వ్యవహారాలు చాలా ఎక్కువగా అంటే రాను రాను సమాజం ఎలా తయారవుతుందంటే ఉషా, పిల్లలకి ఆడపిల్లలకు ప్రత్యేకించి చదువు కన్నా సెల్ఫ్ డిఫెన్స్ అన్నది పొట్టలో నుంచే నేర్పించాల్సిన స్థాయికి తీసుకెళ్తున్నాం మనం. అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకనంటే ఒకప్పుడు ఆపద జరిగితేనన్నారు. ఇప్పుడు ఉన్న సోషల్ క్రైమ్కి కానీ, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఇలాంటి సమాజానికి కానీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది, అవతలవాడు ఇలాంటి బ్లాక్మెయిల్ చేసినా, ఇలాంటి పని చేసినా కూడా అక్కడికక్కడే ఆడవాళ్లే శిక్ష వేయాలి. ఇవి చట్టాల వరకు పోతే ఆగే శిక్షలు కాదు ఇవి. ఆడవాళ్ళు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. అక్కడ ఉన్న ఒక్క టీచర్ కానీ ముందుకు అడిగేస్తుంటే ఈ రోజు ఇంత జరిగేది కాదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్. ఏ ఒక్క టీచర్ దీన్ని గమనించినప్పుడే, గమనించి ఒకళ్ళకొకళ్ళు నువ్వు చెయ్యలేని పని నీకు ఆత్మస్థైర్యం కానీ ధైర్యం కానీ లేకపోతే పక్కన ఒక్కళ్ళు సాయం సపోర్ట్ తీసుకున్నా అయిపోయింది. ఈ రోజు ఈ స్టేజ్ రాదు. ఇంత అంటే టీచర్ అన్న దానికన్నా ఒక ఆడది, ఇప్పుడు మనమే అంటున్నాము ఒకరికొకరు సాయం చేసుకోలేనప్పుడు ఇంకేం నేర్పించడానికి ఉన్నారు అక్కడ వాళ్ళు అన్నట్టుగానే. ఇటువంటి వాటికి సెల్ఫ్ డిఫెన్స్ తప్ప మనం ఇంకా ఏం చెప్పలేమేమో. అంటే వాళ్ళ కోపం అదే చట్టాల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే వాళ్ళ కోపం పోదు, బాధ పోదు. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసేటప్పుడు అది ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక చట్టం కింద తీసుకురావాలి. దీనికి లాలొద్దు, ఏమొద్దు, అక్కడే సాల్వ్ అయిపోవాలి. ఇంకోసారి రిపీట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు వణుకు పుట్టాలి. అది
మీరు అన్నట్టుగానే ఇటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ 9th క్లాస్ స్టూడెంట్ ఆ అమ్మాయి జరిగిన అన్యాయాన్ని అయితే మనం పూడ్చలేము, కానీ ఆ తల్లిదండ్రులకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఆ అమ్మాయి కూడా దీని నుంచి త్వరగా బయటపడాలని, ఆ మైండ్ సెట్ని, ఆ స్ట్రెంగ్త్ని ఆ భగవంతుడు ఇవ్వాలని, స్కూల్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. థ్యాంక్స్ అలాట్.